ఇప్పుడు మనం ఈ వీడియోని డీకోడ్ చేద్దాం. డీకోడ్ అంటే ఏం చేస్తారు అనుకుంటున్నాను, వచ్చిందండి కొంత ఐడియా దీని మీద. లెట్స్ డీకోడ్ ఇట్. ఫస్ట్ మనం జస్ట్ మనకి ఏం కనబడుతుందంటే వారణాసి వారణాసి ఓపెనింగ్ సీన్. అది మనం చూస్తే యానిమేషన్ లా కనబడుతుంది నాకు అక్కడ. అక్కడ ఆ కుండులు కానీ, ఇక్కడ ఋషి యజ్ఞం చేసే ఋషి కానీ వీళ్ళంతా యానిమేషన్ లా కనబడుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక స్టోరీని చెప్తున్నారు, స్టోరీని నేరేట్ చేస్తున్నారు. సమ్ స్టోరీని వారణాసికి రిలేటెడ్ గా నేరేట్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ సీన్ లాస్ట్ లో వస్తుంది, నేను మీకు అప్పుడు చెప్తాను. తర్వాత మనకి నెక్స్ట్ గా మన సీన్ ఏంటంటే ఆస్ట్రాయిడ్ పడడం. అది కూడా ఎప్పుడు పడుతుంది అనుకున్నారు, 2027 అంటే లేటెస్ట్ గా ఆస్ట్రాయిడ్ పడుతున్నట్టు మనకి ఇక్కడ గమనిస్తున్నాం. ఇక్కడ లేటెస్ట్ గా ఆస్ట్రాయిడ్ పడుతున్నప్పుడు మనకి అది ఎక్కడ మ్యాక్సిమం మన ఎర్త్ మీద ఆస్ట్రాయిడ్స్ పడుతూ ఉంటాయి, కానీ మనకి తెలియదు అది ఎక్కడ పడిందంటే మనకి అంటార్కిటికా. మ్యాక్సిమం సముద్రాలను పడతాయండి చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్ అని. అంటార్కిటికా అలాంటి ప్రదేశంలో పడింది అనమాట. ప్రదేశంలో పడడం వల్ల ఓల్డ్ గా ఉన్న రోజ్ ఐస్ అనే గ్లేషియర్ బయటికి వచ్చింది. అది బయటికి రావడంతో పాటు సంథింగ్ ఒక క్లూని, అంటే నాకు తెలిసి అక్కడ మనుషుల్ని చూస్తే వాళ్ళు లేటెస్ట్ డ్రెస్సెస్ లోనే ఉన్నారు. అండ్ వాళ్ళు, నేను గమనించిన దాని ప్రకారం వాళ్ళందరూ కుంభ మనుషుల్లాగా ఉన్నారండి. అండ్ బోట్ మీద ఉన్నాడు ఒక అతను బోర్డు మీద ఉన్నా. అంటే వాళ్ళు సంథింగ్ ఎక్స్ప్లోర్ చేయడానికి అక్కడికి వెళ్ళారు. కుంభాకి రిలేటెడ్ గా అది నేను అనుకుంటానండి. అది ఖచ్చితంగా కుంభా రిలేటెడ్. ఎందుకంటే కుంభాకి ప్యారలైజ్ అయిపోద్ది. అంటే కుంభాకు ఒక స్టోరీ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ప్రకారం ఇక్కడ కుంభ అనే అతను అక్కడ కింద ఐస్బర్గ్ లో ఇరుక్కుపోవడం కానీ, లేదంటే ఐస్బర్గ్ లో తనకి చరిత్రకి సంబంధించిన విషయం కానీ సంథింగ్ ఏదో ఉండొచ్చు. ఆ పడవ కూడా కుంభాకి రిలేటెడ్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానండి. లేకపోతే కుంభ యొక్క అసిస్టెంట్ ఆ కుంభాని బయటికి తీసుకురావడం కానీ, వీళ్ళు సైంటిస్ట్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు కుంభ బయటపడడం కానీ ఇలాంటిది ఏదైనా జరుగుండొచ్చు. సౌత్ ఆఫ్రికాకి తీసుకెళ్తారు. ప్రతి మూవీలో మేజర్ గా కనిపించేసి ఏంటి, ఫస్ట్ విలన్ ఇంటరాక్షన్ చేస్తారు, తర్వాత హీరోని ఇంటరాక్షన్ చేస్తారండి. మనకి డైరెక్ట్ గా సౌత్ ఆఫ్రికాలో ఓపెన్ చేస్తే, సౌత్ ఆఫ్రికాలో మహేష్ బాబు గారు క్లియర్ కనబడుతుందండి మనకి అక్కడ. మహేష్ బాబు గారు పారాషూట్ మీద ల్యాండ్ అవుతున్నారు. అంటే దీని రిజంబ్లెన్స్ ఏంటంటే, మహేష్ బాబు గారు మన కెన్యా గవర్నమెంట్ కూడా పర్మిషన్ అడిగారు కదండి. మనం గమనిస్తే మళ్ళీ చిన్న పోస్టర్ కూడా వచ్చింది, బండి మీద మహేష్ బాబు గారు అక్కడ బ్యాంబూ పెద్ద ట్రీస్ అనేవి కనబడ్డాయి, కెన్యా ట్రీస్, ఆఫ్రికా ట్రీస్. మనకి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మహేష్ బాబు గారు ఒక టూరిస్ట్ గైడ్, ఒక టూరిస్ట్ ఎక్స్ప్లోరర్, ఈజ్ ఎ సంచారి. అది మనం కనబడుతుంది. మహేష్ బాబు గారు ఈజ్ ఎక్స్ప్లోరింగ్ ద ఈజ్ ఎ టూరిస్ట్ గైడ్ ఆఫ్ ది ఆఫ్రికా అని మనకి కనబడుతుంది. నేను ఈ మాట నేను బల్లగుద్ది ఎలా చెప్తున్నానంటే, అక్కడ మహేష్ బాబు గారు నెక్స్ట్ సీన్ లో ఒక మంకీని థ్రెడ్ తో కాపాడతారండి. థ్రెడ్ తో. అంటే ఒక టూరిస్ట్ గైడ్ కి, ఒక టూరిస్ట్ ఎక్స్ప్లోరర్ కి మేజర్ గా ఉండే చెప్పాలంటే, మంకీస్ ఇక్కడ భుజం మీద ఉండడం కానీ, లేకపోతే మంకీస్ హెల్ప్ చేయడం కానీ, లేకపోతే మంకీస్ తో ట్రావెల్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మహేష్ బాబు గారు అక్కడ మనకి లీక్డ్ వీడియోస్ లో చూస్తే అక్కడ సింహం మహేష్ బాబు కనబడుతుంది మనకి కాంబినేషన్. అంటే మహేష్ బాబు గారు ప్యూర్ గా ఆఫ్రికా రిలేటెడ్ వ్యక్తి, ఆఫ్రికన్ రిలేటెడ్ టూరిస్ట్ గైడ్ నేను పద్దాకలా ఎందుకంటానంటే, అక్కడ హీరోయిన్ చూడండి, హీరోయిన్ అక్కడ మనం మంకీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, మంకీ సీన్ లో చూస్తే ఇక్కడ హీరోయిన్ కనబడుతున్నారు. నెక్స్ట్ మనకి అగ్రబాటి కేవ్స్, మన చలి, అక్కడికి మన నెక్స్ట్ సీన్ అనేది కనబడుతుందండి. అంటే ఇక్కడ నెక్స్ట్ సీన్ లో మనం గమనిస్తే ఒక యజ్ఞం ఆర్ సంథింగ్, ఒక ఆస్పీషియస్ థింగ్ అనేది, ఒక రిచువల్ అనేది అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్కడ గ్రీన్ కలర్ లో మీరు గమనిస్తే అక్కడ మహేష్ బాబు గారు ఆ రిచువల్ ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంత లోపల హీరోయిన్ తో ఆపడానికి ప్రయత్నిస్తున్నారు మనకు కనబడుతుంది. అక్కడ ఒక యాక్షన్ సీక్వెన్స్ అనేది ఉందని మనకు కనబడుతుంది. ఆ కేవ్ లోకి దిగుతుంటే హీరోయిన్ గారు పడిపోవడం కానీ అలాంటిది ఏమన్నా జరుగుండొచ్చు. ఇక్కడ మహేష్ బాబు గారు ఆ థ్రెడ్ పట్టుకొని వేలాడుతూ కనబడుతున్నారు. అంటే మనకి ఆ సీన్ లో మహేష్ బాబు గారు ఆ హీరోయిన్ ని ఆ రిచువల్ నుండి కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ చిమ్మస్తా దేవి మేజర్ గా పవర్ ఏంటంటే యాంటీ ఏజింగ్ అనే సూపర్ పవర్ ని కలిగి ఉంటారు ఈ అమ్మవారు దశ మహావిద్యల్లో ఒక అమ్మవారు అనమాట. ఈ కుంభ అనే అతను తన ఏజ్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఇలాంటి రిచువల్ ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నాడని నేను అనుకుంటున్నానండి. అది కుంభకి మామూలుగా ఏ నాలెడ్జ్ తో పాటు ఈ నాలెడ్జ్ కూడా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే తను మేజర్ గా అమరుడు అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు, ఎటర్నల్ అవ్వాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ఇలాంటివి అంటే బిలీవ్ చేసి ఉండొచ్చు కూడా. కుంభ అని గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా అండి, టైం ట్రావెల్, టైం ట్రోటర్ అని ఇచ్చారు చూడండి లాస్ట్ లో. అంటే గతాన్ని తవ్వుతున్నారు,
గతంలోకి వెళ్తున్నారు అనమాట. ఇక్కడ గతంలోకి ఎక్కడికి వెళ్ళారండి? 7200 BC అంటే త్రేతాయుగం, రామాయణంలోకి స్టెప్ అయిపోయారు వీళ్ళు డైరెక్ట్ గా. అంటే అక్కడ మనం హనుమంతుడి వారి తోక మీద అక్కడ మనం క్లియర్ కనబడితే చూస్తే హనుమంతుడి వారి తోక మీద కుంభ మరియు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు రుద్ర ట్రావెలింగ్ లో ఉన్నారు. అదేంటండి మీరు తోక మీద ఎలా వచ్చాడు అని మీరు నన్ను అడగచ్చు. అక్కడ నాకు వచ్చిన ఐడియా ప్రకారం ఒక టైం ట్రావెల్ చేసినప్పుడు మనం ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి వెళ్ళినప్పుడు మనం ఎక్కడ మనం అనేది ఎపేర్ అవుతామో మనకి తెలియదు. ఒక పొజిషన్ లో స్టార్ట్ అయినప్పుడు ఎక్కడి నుండి బయటకు వస్తాం అనేది మనకి తెలియదు. కాబట్టి ఇక్కడ హనుమంతుడి వారి తోక మీద నుండి వీళ్ళు బయటికి వచ్చి ఉండొచ్చు అనేది నేను అనుకుంటున్నానండి. నెక్స్ట్ ఏంటంటే ఈ టైంకే వీళ్ళు కరెక్ట్ గా ఎందుకు వెళ్ళారు అని మనం ఇక్కడ గమనిస్తే, ఈ టైంలో అక్కడ వార్ సీక్వెన్స్ లో రాములు వారు మరియు కుంభకర్ణుడు ఫైట్ సీన్ అండి. రాములు వారు మరియు కుంభకర్ణుడు ఫైట్ సీన్ అనేది మనకు కనబడుతుంది. ఇక్కడ యాక్చువల్లీ టైం ట్రావెల్ అనేది చేసేటప్పుడు తనకి రిలేటెడ్ గా ఏదన్నా ఉంటేనే ఆ పొజిషన్ కి చేరుకుంటాడు అనేది ఒక థియరీ అనేది ఉందండి. అక్కడ లింక్ అనేది కుదిరితే గానీ అక్కడికి వెళ్ళలేదు. కావాలంటే మీరు ఆదిత్య 316 మూవీలో కూడా చూస్తే మన బాలకృష్ణ గారు ఆ రాజు శ్రీకృష్ణదేవరాయలు రాజు గారు ఒకేలా ఉంటారు అనమాట. మనం అక్కడ అంటే రిలేటెడ్ గా అది ఒకటి గమనించవచ్చు. మళ్ళీ మనం ఇంకో చూస్తే హ్యారీ పోటర్ మూవీలో కూడా హ్యారీ పోటర్ ఒక మూవీలో తనని తానే చూసుకుంటాడు టైం ట్రావెల్. అలాగా ఇక్కడ చెప్పేశారండి రాజమౌళి గారు. టైం ట్రావెల్ లో వాళ్ళు పాస్ట్ కి వెళ్ళారు. అక్కడ రాములు వారు నథింగ్ బట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అవర్ రుద్ర అండ్ ఇక్కడ కుంభ ఇస్ నథింగ్ బట్ దట్ కుంభకర్ణ. అందుకే ఆ సీక్వెన్స్ కి మాత్రమే లింక్ అయ్యేటట్టు అక్కడికి ట్రావెల్ చేయగలిగారు. నెక్స్ట్ ఈ ట్రావెలింగ్ సీక్వెన్స్ అనేది 30 minutes ఉంటుందని ఇక్కడ మన రాజమౌళి యొక్క ఫాదర్ రివీల్ చేస్తారండి. అంటే నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ రామాయణం మనం జాగ్రత్తగా గమనిస్తే రామాయణంలో ఈ సీక్వెన్స్ తర్వాతే రావణాసురుడి యొక్క కొడుకు మేఘనాథుడు ఇక్కడ ఎంటర్ అవుతాడండి. ఎంటర్ అయ్యి శ్రీరామచంద్రుల వారిని మరియు వానర సేనని మొత్తం మూర్ఛ పొందిస్తాడు. ఇక్కడ చూడండి ఎవరు చనిపోరు, జస్ట్ ప్యారలైజ్ అవుతారు అనమాట. ఆ సర్పాస్త్రం వల్ల ప్యారలైజ్ అవుతాడు. కుంభ కూడా ప్యారలైజ్ అవుతాడు, నాట్ చనిపోడు. ఈ ప్యారలైజ్ అయిన దానికి మేజర్ గా మనకి హెల్ప్ అయ్యేది ఏంటంటే సంజీవని. ఈ సంజీవని హనుమంతుల వారు బజరంగ బలి వెళ్ళి ఆ సంజీవిని తీసుకొచ్చి ఇక్కడ మనకి డీపారలైజ్ చేస్తారు. అదే సంజీవిని కోసం ఇప్పుడు వీళ్ళు ఆ టైంకి వెళ్ళారని నేను అనుకుంటున్నాను. ఇది నా ఎజంప్షన్. నెక్స్ట్ లాస్ట్ సీన్ వారణాసి. అసలు వారణాసి టైటిల్ ఎందుకు పెట్టారు, వారణాసి ఇది ఎందుకు పెట్టారని మీరు అందరూ అనుకోవచ్చు. వారణాసి టైటిల్ ఎందుకు పెట్టారో కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేశారు. ఇక్కడ వారణాసిలో మేజర్ గా మనకు ఒక ప్లేస్ చూపించారు. నెక్స్ట్ మణికర్ణిక ఘాట్ ఎందుకు చూపించారు తెలుసా అండి? మణికర్ణిక ఘాట్ కూడా ఒక చరిత్ర ఉందండి. ఇంట్లో సతీ సహగమనం అనేది జరిగిందని, ఇక్కడ రుద్రుడు వీరభద్రుడై అమ్మవారి అక్కడ యుద్ధం జరిగిందని, అక్కడ సతీ సహగమనం ఇంకా ఆ ఫైర్ అనేది ఆ యజ్ఞ గుండం అనేది ఇంకా ఉందని ఇక్కడ నమ్ముతారండి. కాబట్టి ఇక్కడ ఈ రుద్ర అనే అతను ఇక్కడికి మన కుంభాన్ని తీసుకొచ్చి చంపుతాడు. లేకపోతే ఇక్కడ నాకు మేజర్ గా కనబడింది ఏంటంటే యజ్ఞం చేస్తున్నారు చూసారా, అక్కడ సంథింగ్ ఏదో ఒక పవర్ ని దాచి ఉంటారు. అదే పవర్ ఇక్కడ వారణాసిలో ఇక్కడ సొల్యూషన్ అయింది. ఆ సొల్యూషన్ వెతుక్కుంటూ మన రుద్ర ఆ నంది మీద ఆ సొల్యూషన్ తీసుకొని మన కుంభాని అంటే పవర్స్ వచ్చేసిన కుంభాని చంపడానికి వెళ్తున్నాడు. కుంభాకి 2 powers వచ్చేసినవి. ఒకటి సంజీవని పవర్, ఇంకోటి తన యొక్క టెక్నాలజీ. ఈ 2 powers ని తన యొక్క రుద్ర అనే వ్యక్తి చంపడానికి వెళ్తున్నాడండి. ఇక్కడ నంది మీద ఎందుకు వెళ్ళారని మీరు నన్ను అడగచ్చు. నేను చెప్పాను కదండి ఫస్ట్, మహేష్ బాబు గారు ఒక టూరిస్ట్ గైడ్ అండి. అంటే యానిమల్స్ తో బాగా ఎంగేజ్ అయ్యే టూరిస్ట్ వ్యక్తి ఈయన. అంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే మన రాజమౌళి గారికి యానిమల్స్ రిలేటెడ్ గా తీయడం అనేది చాలా ఇష్టం అండి. అందుకే యానిమల్స్ రిలేటెడ్ గా ఒకే వ్యక్తి ఉంటారు, మాక్సిమం టూరిస్ట్ గైడ్ ఉంటారు. ఎందుకంటే మనం చూస్తే ఇలా ఆపగానే ఏనుగు అనేది ఆగిపోతుంది. మీరు టూరిస్ట్ గైడ్ ఇలా ఆపగానే ఏనుగు అనేది ఆగిపోతుంది. అలాగా ఇక్కడ నందిని ఎంగేజ్ చేసుకొని, నందిని కంట్రోల్ చేసుకొని మన రుద్ర అనే హీరో నంది మీద సవారీ చేసుకుంటూ మన కుంభాని చంపుతాడని ఇది నేను అసంప్షన్ తీసుకున్నాను అండి.
ఇది పూర్తి స్టోరీ అని నేను అనుకుంటున్నాను. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి?